బీపీ ఛానల్ సమర్పించు చిట్టి పొట్టి కథలు. పిల్లలు, మీకు కథ చెప్పనా? ధర్మపురి రాజ్యానికి రాజు సత్యవర్ధనుడు. ఆయనకు అబద్ధాలంటే చాలా చిరాకు. తన రాజ్యంలో ఎవ్వరూ అబద్ధం చెప్పకూడదని, చెబితే కఠిన శిక్షలు ఉంటాయని ప్రకటించాడు. దాంతో ఆ రాజ్యంలో ఎవ్వరూ అబద్ధం ఆడడానికి సాహసించేవారు కాదు. ఒక రోజున సత్యవర్ధనుడు షికారునకు బయలుదేరగా ద్వారపాలకుడు ఒకడు విధుల్లోకి రాలేదని తెలిసింది. సెలవు పెట్టి ఊరికి వెళ్ళాడని తోటివారు చెప్పారు. రాజుకు అనుమానం వచ్చి ఆ ద్వారపాలకుడు ఇంటికి వెళ్ళి తలుపు తట్టగా అతని 10 ఏళ్ల కొడుకు తలుపు తీశాడు. మీ నాన్న ఇంట్లో లేడా అన్న ప్రశ్నకు ఉన్నాడని జవాబిచ్చాడు జయుడు. అంతలో ద్వారపాలకుడు బయటకు వచ్చి రాజును చూసి ఉలిక్కిపడ్డాడు. ఊరికని అబద్ధం చెప్పి ఇంట్లో ఉన్నావు, సిగ్గులేదా? అబద్ధం చెప్తావా? మందలించాడు రాజు. అంతటితో ఊరుకోక అతన్ని ఉద్యోగం నుంచి తీసివేస్తున్నట్లు చెప్పి వెళ్ళిపోయాడు. ద్వారపాలకుడికి కొడుకు మీద చాలా కోపం వచ్చింది. వాడి వల్లే ఉద్యోగం పోయిందని వాడిని ఇంట్లోంచి వెళ్ళగొట్టేశాడు. భార్య చెప్పినా వినలేదు. జయుడు ఏడుస్తూ ఇంట్లోంచి బయటకు వచ్చేసాడు. ఎటు వెళ్తున్నాడో తెలియకుండానే చాలా దూరం నడిచి సాయంత్రానికి ఒక అడవిలోకి చేరాడు. ఆలస్యపోవడంతో అక్కడే ఉన్న ఒక బండరాయి మీద కూర్చున్నాడు. ఏమీ తోచక ఎదురుగుండా ఉన్న ఒక ఎండిపోయిన చెట్టు మీదకి గురకరాళ్ళు విసరడం మొదలు పెట్టాడు. ఆ చెట్టు మీద ఒక తల్లి భూతం, ఒక పిల్ల భూతం నివసిస్తున్నాయి. అదృశ్య రూపంలో ఉండడంతో అవి జయుడికి కనిపించడం లేదు, కానీ అతడి రాళ్ళు వాటికి తగులుతున్నాయి. వీడెవడో రాళ్లతో కొట్టి చంపేసేలా ఉన్నాడు అని భయపడ్డాయి అవి. 2 మానవ రూపంలో వాడి దగ్గరకు వచ్చి, బాబు నువ్వెవరు, నీకేం కావాలి అని ప్రేమగా అడిగాయి. ఆకలవుతోంది, ముందేమైనా పెట్టండి అన్నాడు వాడు. తమ మాయాశక్తితో అవి అతనికి మంచి రుచికరమైన భోజనం పెట్టాయి. కడుపు నిండా తిన్నాక నిద్ర వస్తుంది, మంచం ఎక్కడా అన్నాడు జయుడు ఆవలిస్తూ. వెంటనే ఒక మంచం ఏర్పాటు చేసి, బాబు దీని మీద పడుకో, ఎలాంటి క్రూర మృగాలు నీ దగ్గరకు రాకుండా మేం కాపలా ఉంటాం. అంతేకాదు ఉదయాన్నే నీకు ఒక పెద్ద బహుమతి కూడా ఇస్తాం, అది తీసుకుని ఇంటికి వెళ్ళు అని చెప్పాయి భూతాలు. జయుడు గాఢ నిద్రపోయి ఉదయం లేచేసరికి అతని ప్రక్కనే ఒక సంచి ఉంది. ఆ సంచి నిండా బంగారు నాణాలు. అతని సంతోషానికి అంతు లేకుండా పోయింది. దాన్ని తీసుకుని ఇంటి దారి పట్టాడు. కొడుకు తిరిగి వచ్చినందుకు తల్లిదండ్రులు సంతోషపడ్డారు. తండ్రి తన తప్పు తెలుసుకుని లెంపలు వేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రాజుగారు కూడా చాలా సంతోషపడ్డారు. పిల్లలు, ఇంతకు ఈ కథ పేరు తెలుసా? భూతాల విందు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.